వెల్కమ్ టు 7 PM షో. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు సంగతి సరే, ఓ మోస్తరు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల సంగతే ఇప్పుడు అయోమయంగా మారింది. ఉన్న దాంట్లో బెస్ట్ కాలేజీలో సీటు దొరకబట్టడం స్టూడెంట్స్కు సమస్యగా మారింది. ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ కోసం 74.75% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 86.49% అర్హత సాధించారు. వీరిలో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్లకు మన రాష్ట్రంలోని మంచి కాలేజీలనే కాదు, పక్క రాష్ట్రంలో కూడా కోరుకున్న సీట్ వస్తుంది. ఓసీ, బీసీ క్యాండిడేట్స్ కు 500 ర్యాంకులోపు ఉంటే యూనివర్సిటీ కాలేజీలతో పాటు పేరున్న టాప్ 10 కాలేజీలల్లా సీట్ రావడం ఖాయమంటున్నారు. రిజర్వేషన్ ఉండి లేదా మహిళలైతే 1000 లోపు ర్యాంకు వారికి వచ్చే వీలుందంటున్నారు. వీరు కాకుండా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్లు కన్వీనర్ కోటాల ఎక్కడ జాయిన్ కావాలనో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఇప్పుడు ఏ కాలేజీలో చేరాలి, అందులో ఏ బ్రాంచ్లో జాయిన్ కావాలన్న దానిపై తేల్చుకోలేకపోతున్నారు. అయితే తొందరపడి ఫైనల్ ఆప్షన్ ఒకేసారి నిర్ణయించుకోకుండా డమ్మీ పేపర్స్ ల ముందు నింపి ఆ తర్వాత ఫైనల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అఫిలియేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం డాటా సబ్మిషన్ ఇన్స్పెక్షన్ ప్రారంభంగా చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒకసారి ఏ కాలేజీలలో చేరాలనుకున్నా ఒకసారి అంటే వాళ్ళు విజిట్ చేసేసి ఇంకోటి వాళ్ళ ఆప్షన్స్ కూడా ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే చేసేటప్పుడు కూడా అంటే ఒకసారి పేపర్ మీద నోట్ చేసుకుని వాళ్ళకు కొంత ఫార్మాట్ ఇస్తారు, అందులో నోట్ చేసుకొని అంటే ఓన్లీ 10 కాలేజీలే పెట్టకుండా అంటే చాలా కాలేజీ వాళ్ళు వచ్చిన ర్యాంక్ ప్రకారం చాలా మ్యాక్సిమం పాసిబుల్ ఆప్షన్స్ పెట్టుకొని ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇవన్నీ ఏంటంటే ఈ నెట్ కేఫే దగ్గర మామూలుగా చేస్తుంటారు. వాళ్ళు కొందరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పాస్వర్డ్ని ఇవన్నీ వేరే వాళ్ళకి షేర్ చేసుకోకుండా వాళ్ళతోటి షేర్ చేసుకోకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. వాళ్ళు ఒకవేళ షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు చేంజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి సో అలాంటిది ఒకసారి సీట్ అలకేట్ అయినాక మళ్ళీ మనం ఏం చేసేది ఉండదు. ఒకసారి ఫేజ్ 1లో సీట్ పోయినాక సెకండ్ ఫేజ్లో అనేది మళ్ళీ వాళ్ళు అనుకున్న బ్రాంచ్ కానీ వాళ్ళకు వచ్చే ర్యాంక్కి అనుకున్న బ్రాంచ్ కానీ కాలేజీలో రాకపోవచ్చు. ఇక ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ ఈ నెల 28 నుంచి ర్యాంకు కార్డులు పంపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో కాలేజీల అఫిలియేషన్ వివరాల్ని తెలియజేస్తామని, అప్పుడే కాలేజీల్లో ఉన్న బ్రాంచ్ల జాబితాను కూడా విడుదల చేస్తామని అంటున్నారు. ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టేటందుకు అవకాశం ఉన్నందున ఎక్కువ కాలేజీల పేర్లు, బ్రాంచీలు ఎంట్రీ చేయాలన్నారు. ముందుగా ఫలానా కాలేజీలనే సీట్ రావాలని ఫిక్స్ కాకుండా ఉంటే మంచిదని అన్నారు. ఇక జూన్ 2వ వారం తర్వాతనే ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్న అధికారులు అంతలోపు కాలేజీల అఫిలియేషన్ పై కసరత్తు జరుగుతుందని అన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది జరపడం ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో అంత క్వాలిఫై అవుతారో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, అప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పరిమితి ఇస్తారు. మనం వెబ్ ఆప్షన్స్ చూసుకునేప్పుడే కొంచెం జాగ్రత్త పడాలి. మనకు రాని కాలేజ్లో అన్ని పెట్టుకొని మనకు మన ర్యాంక్ ప్రకారం ఏదైతే కాలేజీలో రావచ్చో అది వదిలేసి పెడితే ఒక్కోసారి సీట్ రాకుండా పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనమే చూసుకోవాలి మన ర్యాంకుకి సంబంధించి ఎటువంటి కాలేజీలో రావచ్చు అనేది. ఆ కాలేజ్ లిస్ట్ మాత్రం మనం వెబ్ ఆప్షన్స్లో ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, దానికి ఏం లిమిట్ లేదు. కాబట్టి మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి. కొందరు ఏం చేస్తారంటే టాప్ కాలేజ్ కొన్ని 10-15 కాలేజ్ పెట్టి ఊరుకుంటారు. కాకపోతే వాళ్ళు ర్యాంక్ ఆ కాలేజీలో రాకపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది సీట్ దొరకకుండా పోతుందని. ఏఐసిటిఈ సూచించినట్లు 1,24,000 సీట్లలోనూ 85 నుంచి 90,000 సీట్లకే రాష్ట్రం భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో కన్వీనర్ కోటా కింద 65,000 భర్తీ చేసి మిగతావి మేనేజ్మెంట్ కోటాల 30% సీట్లు భర్తీ చేస్తారు. ఇంజనీరింగ్ లో చేరేటందుకు డిమాండ్ ఉన్న 20 నుంచి 30 కాలేజీలు తప్ప మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు రెడ్ కార్పెట్ వేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏది మంచిదో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. ర్యాంక్ ఎంత వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇంజనీరింగ్లో ఏ కాలేజీలో చేరితే బెస్ట్, ఏ బ్రాంచ్లో చేరితే బాగుంటుంది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లల్లో చాలా కన్ఫ్యూజన్. చాలా చోట్ల ఎవరు కలిసినా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం మీద వచ్చిన ర్యాంకు మార్కులు చాలామంది ఊహించిన దానికంటే తక్కువ వచ్చినాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా, అనుకున్న బ్రాంచ్లో సీట్ వస్తుందా అనేది చాలా సస్పెన్స్ ఉంది. ఇట్లాంటి విషయాలని వాళ్ళు మనకు చర్చించినందుకు జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ మధుసూదన్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియో అండి మధుసూదన్ రావు గారు. హలో. ఇందాక చెప్పినట్టు చాలామంది చాలా కన్ఫ్యూషన్ ఉంది.
పరిస్థితి చూస్తే ఈసారి ఎంసెట్ కొంచెం తేడాగా గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు రాసిన పరీక్ష, వాళ్ళు ఊహించుకున్నారు నాకు ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తాయని. రిజల్ట్స్ చూస్తే 50% అబోవ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కేవలం 10% మందే ఉన్నారు. అంటే టోటల్ 160 మార్క్స్ ఇంజనీరింగ్, పర్టికులర్గా ఇంజనీరింగ్ దాని గురించి మనం మాట్లాడుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ అండ్ వెటనరీ దానికి సంబంధించి కొంచెం పక్కన పెడితే ఇప్పుడు బాగా కన్ఫ్యూజన్ ఉంది. అంటే రిజల్ట్స్ డేటాలో చూస్తే 10% మంది మాత్రమే 160 మార్కులు మొత్తం ఉంటే 80 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూర్చుంటే గతంలో పోల్చుకున్నా కూడా కాలేజీలో సీట్లు కూడా చాలా తగ్గినాయి. సో ఈ అన్ని కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి ఏంటి? అంటే కాలేజీ ఎంపిక ఎట్లా చేసుకోవాలంటారు? లేదంటే ఇప్పుడు ఎట్లా అనాలిసిస్, ఓ స్ట్రాటజీ, రిజల్ట్ వచ్చింది అయిపోయింది, ఇక్కడ నుంచి ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటారు? ఎంసెట్ అనేది ఎగ్జామినేషను ప్రతి స్టూడెంటు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ పేపర్స్, ముఖ్యంగా ఫిజిక్స్ పేపర్ ఒకటి, ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పద్ధతిలో క్వశ్చన్స్ రావు. సో దాంతో ఏమవుతుందంటే కెమిస్ట్రీ పేపర్ కొంతవరకు బాగా చేస్తారు, మ్యాథమెటిక్స్ పేపర్ బాగానే చేస్తారు. బట్ ఫిజిక్స్ పేపర్కి వచ్చేటప్పటికి ప్రతి క్వశ్చన్లోనూ మినిమం ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్టింగ్ పార్ట్ అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ కొంతమందికే ఉంటుంది. ఈ ప్రాక్టీస్ జనరల్గా వీళ్ళు ఎక్కువ చేయరు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు మంచి మార్క్స్ వస్తాయని ముందే అనుకుంటారు, కానీ పేపర్ చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. దాంతో ఏమైందంటే ఈ ర్యాంకులు మార్పు అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం కొత్త ఏమీ కాదు. చాలామంది నేను చూశాను స్టూడెంట్స్ని 98%, 96%, 97% తెచ్చుకుని ఇంటర్మీడియట్లో ఎంసెట్కి వచ్చేప్పటికి, ఫిజిక్స్ పేపర్కి వచ్చేప్పటికి 10 మార్కులు, 15 మార్కులు, 20 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ పేపర్ అనేది, ఫిజిక్స్ అనేది మెయిన్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఎంసెట్ ర్యాంకింగ్కి. అందువలన ఎగ్జామినర్స్ ఎలా ఇస్తారంటే పేపరు ప్రతి క్వశ్చన్లోనూ కొంత ట్విస్టింగ్ పార్ట్ ఇస్తారు. సార్ ఇక్కడ మనం ఎందుకంటే అయిపోయింది, ఇప్పుడు పరీక్ష రాశారు, మార్కులు వచ్చేసినాయి, ఇప్పుడు మనం దాని అనాలిసిస్ కి పోకుండా అది మెయిన్ పాయింట్. రేపు లాంగ్ టర్మ్ పోయే వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో నాకు సీట్ వస్తుందా ఇప్పుడు? ఎందుకంటే ఇంజనీరింగ్ లో గతంలో ఎట్లుండేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ మనం క్వాలిఫై అయితే చాలు, ఏదో కాలేజీలో మనకు సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ అనిపించుకుందాం అనే కొన్ని పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ సీట్ వచ్చే పరిస్థితి మళ్ళీ లేదు కొంతమందికి, చాలా మందికి. అందులో ఏదో లాస్ట్ లో కాలేజీలో చేరినా కూడా లాభం లేదు, మంచి చదివి మళ్ళీ మంచి కాలేజీలు తెచ్చుకుందాం అనే పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఉన్న అందుబాటులో ఉన్న, అంటే ఇంకా అఫిలియేషన్ మనకు అధికారికంగా ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నది ఇంకా JNTU డిక్లేర్ చేయాల్సి ఉంది. కానీ మీ అంచనా ప్రకారం మీకు తెలిసింది మేబీ ఒక 2-3% చేంజ్ ఉంటుండొచ్చు. ప్రస్తుతం స్టూడెంట్స్ లెక్కలు తీసుకుంటే మనం ఇంజనీరింగ్కి దాదాపు 131,000 మంది అటెండ్ అయ్యారు పరీక్షకి. అందులో 98,000 మంది, 98,596 మంది క్వాలిఫై అయినట్టుగా ఈ JNTU నిన్న రిజల్ట్ డిక్లేర్ చెప్పింది. ఇది దాదాపు 74%, ఇందాక కూడా మనం చూసాం. సో ఈ 98,576 మంది పాస్ అయ్యి క్వాలిఫై అయ్యారు. ఇందులో ఇంజనీరింగ్లో అంటే దాదాపు మనం తీసుకుంటే 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు దాదాపు 10%, అంటే 15,000-16,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళని మనం లెక్కలోకి తీసుకుంటాం. వాళ్ళకి ఏ కాలేజీలో ఎక్కడ వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనేది, అంటే మీకు అనుభవం ఉంది కాబట్టి అది, అంటే చాలా మంది ఇది నాకు 14,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజీలో వస్తుంది, నాకు 17,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజీలో వస్తుంది, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి వరకు చూసిన మన స్టాటిస్టిక్స్ చూస్తే JNTU అఫిలియేటెడ్ కాలేజెస్ తీసుకుంటే మనం దీనిలో టాప్ 10 కాలేజెస్ ముఖ్యంగా, వీటిల్లో మనకి MGIT ఉంది, ఆ తర్వాత ఏమో BV రాజు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే CMR గ్రూప్ ఉంది. అట్లాగే మనకి JNTU అఫిలియేటెడ్ కాలేజెస్లో టాప్ 10 కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్కి, OC క్యాండిడేట్కి ముఖ్యంగా ర్యాంకు బిలో 5,000 ఉండాలి మంచి బ్రాంచ్ రావాలంటే. సామాన్యంగా ఈ పేరెంట్స్కిను పిల్లలకి కన్ఫ్యూషన్ ఏంటంటే ఆడపిల్లలకి అయితే ఏ బ్రాంచ్లో బాగుంటుంది, మగపిల్లలకైతే ఏ బ్రాంచ్లో బాగుంటుంది అనేటువంటి కన్ఫ్యూజన్ చాలా వరకు ఉంది. ఇప్పటివరకు నేను చూసిన మా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో నేను చూసింది ఏంటంటే గర్ల్స్ ఈక్వల్గా బాయ్స్తో పాటు ప్రతి బ్రాంచ్లోనూ జాయిన్ అవుతున్నారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. టాప్ ప్రయారిటీ ప్రతి వాళ్ళు దేనికి ఇస్తారంటే ఈసీకి ఇస్తారు ఫస్ట్. ఈసీ అనేది యాక్చువల్లీ వల్నరబుల్ సబ్జెక్టు, ప్లస్
చాలా స్కోప్ ఉంటుంది వాళ్ళకి ఫ్యూచరు. అందువల్ల ఈసీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్కి ఇస్తారు. ముఖ్యంగా గర్ల్స్ కంప్యూటర్ సైన్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత బాయ్స్కి వస్తే మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్, ఈ 4 బ్రాంచెస్, తర్వాత సివిల్కి వస్తారు. ఇది జరుగుతున్న ఎంసెట్ ర్యాంకింగ్లో జరుగుతుంది. ఈ బ్రాంచ్లలో రేపొద్దున అంటే ఇండివిజువల్గా తీసుకుంటే టాప్ 10 టాప్ 20 కాలేజీలో తీసుకుంటే ఎట్లా చూడాలి? నిన్న ఎంసెట్ రిజల్ట్ డిక్లేర్ చేసిండ్రు. ఈ రిజల్ట్స్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ కాలేజీ చేరితే బాగుంటుంది, వచ్చిన ర్యాంకు ఏ కాలేజీలో మంచి కాలేజీలో వస్తుంది అన్నది తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తున్నారు, అట్లా పిల్లలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే విషయం మీద మనం క్లారిఫై చేయడానికి స్టూడియోలో రిటైర్డ్ ప్రొఫెసర్ జేఎన్టీయూ మధుసూదన్ రావు గారు ఉన్నారు. మధుసూదన్ రావు గారు, ఇందాక మీరు మాట్లాడుతూ కాలేజీలో మీరు టాప్ అన్నది చాలా మటుకు టాప్ 20 కాలేజీలో ఈసారి పోయినసారితో పోల్చుకుంటే పెద్దగా సీట్లు మారే అవకాశం లేదు. ఫ్యాకల్టీ పరంగా చూసుకున్నా, ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా. దాని తర్వాత వచ్చే కాలేజీలోనే జేఎన్టీయూ అన్నది కొంచెం దాని మీద చూసి కసరత్తు చేసే అవకాశం ఉంది. సో ఈ టాప్ 20 కాలేజీలో ఇప్పుడు మీకు అంచనా ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ మీరు అన్నారు ఈసీ అన్నారు. ఈసీకి అంటే ఏ ర్యాంక్ వరకు ఉంటే ఈసీ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ని బట్టి. కొంతమంది పిల్లలకి మెకానికల్ కూడా ఉండొచ్చు. అవునండి. కానీ ఉన్న అంచనా ప్రకారం మీ అనుభవంతో పాటు ఈ 20 టాప్ 20 కాలేజీలలో ఈసీ లేదంటే ఉన్న సిఎస్సి లేదంటే ట్రిపుల్ఈఓ మెకానికల్ తర్వాత సివిల్ అనుకుందాం. సో ఎట్లా ఉండే ఏ ర్యాంక్ వరకు? కొంతమంది ఏంటంటే 10,000 ర్యాంక్ వచ్చినా కూడా పోయినసారి కొంతమందికి వెబ్ ఆప్షన్లో మంచిగా చేసుకుంటే వచ్చినాయి. సో ఇట్లా అంటున్నప్పుడు ఏ ర్యాంక్కి ఎంత వరకు ఏ దాంట్లో కాలేజీలో అంటే టాప్ 20 కాలేజీలో ముందు టాప్ 10 అనుకుందాం, తర్వాత టాప్ 20 అనుకుందాం. ముఖ్యంగా టాప్ 10 కాలేజెస్ తీసుకుందాం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ. ఎందుకంటే ప్రతి పేరెంట్ ఆశించేది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ వార్డు 4 ఏళ్ళు చదువుకున్న తర్వాత ప్లేస్మెంట్ రావాలి. సో ఇవి చూసుకుంటే మన టాప్ 10 కాలేజెస్లో చూసుకుంటే ఈసీ బ్రాంచ్ ముఖ్యంగా తీసుకుంటే ప్రతి ర్యాంక్ హోల్డరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈసీకే ఇస్తారు. అది గర్ల్ అయి ఉండొచ్చు, బాయ్ అయినా ఉండొచ్చు, ఇద్దరు కూడా ఈసీకే ఇస్తున్నారు. ఎందువల్లంటే కమ్యూనికేషన్ సైడు, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి హార్డ్వేర్ సైడు వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. అందువల్ల ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానికి నేను చెప్పేది ఏంటంటే సలహా, హార్డ్ వర్కింగ్ బాగా చేయాలి ఈసీఈ బ్రాంచ్కి. చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి 500 ర్యాంక్స్, ఫస్ట్ 500 ర్యాంక్స్ తీసుకుంటే మనం జేఎన్టీయూ ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు అందరూ. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తారు. తర్వాత ఏమో మిగతా కాలేజెస్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మనం చూసుకుంటే సిబిఐటి ఉంది, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ 3 కాలేజీలకి జనరల్గా ర్యాంకింగ్లో ప్రిఫరెన్స్ ఇస్తారు స్టూడెంట్స్. ఆ తర్వాత జేఎన్టీ కాలేజెస్ చూసుకుంటే మనం నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, బివి రాజు గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంజీఐటి, వీటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ బిలో 5,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ ఏం భయపడక్కర్లేదు. అంటే ఇక్కడ బిలో 5,000 ర్యాంక్స్ అని అంటే చాలా మంది కూడా వచ్చిన 5,000 ర్యాంకులో వచ్చిన వాళ్ళంతా ఐఐటి రాసిన వాళ్ళు ఉంటారు, తర్వాత తెలంగాణ ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటారు. చాలా మంది పోయినసారి లెక్కలో తీసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వచ్చిన వాళ్ళలో మొదటి 10,000 ర్యాంకుల వరకు తీసుకుంటే కేవలం 60%, అంటే దాదాపు 6,000 మంది మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినాక కూడా అందులో చాలా మంది కూడా జాయిన్ కాలేదు. వెబ్ ఆప్షన్ ఇచ్చారు కానీ జాయిన్ కాలేదు. మళ్ళీ వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ వెళ్ళడమో లేకుంటే వాళ్ళు క్వాలిటీ ఉంటే వేరే నిట్లో వెళ్ళడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ అన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు మళ్ళీ ఒకవేళ అక్కడ మంచి దొరకకపోతే ఇందులో పోతుందేమో అనుకున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ ఇప్పుడు దాంట్లో కూర్చుంటే ఫస్ట్ 5,000లో లేదంటే 10,000లో ఉన్న ర్యాంకులో ఎంతమంది అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? మొదటి 500 మంది చాలా మంది దాదాపు 90% ఐఐటీలో వచ్చే వాళ్ళే ఉంటారు. 1000 లోపు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు లెక్కలోకి తీసుకుంటే పిల్లలు భయపడకుండా ఇప్పుడున్న దాంట్లో కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే ఏ ర్యాంక్ వరకు మీరు అన్నట్టు ఈ టాప్ 10 కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది? నా ఉద్దేశం అండి, లాస్ట్ ఇయర్ సినారియో కొంచెం డిఫరెంట్ ఈ సంవత్సరంతో పోలిస్తే. ఆల్రెడీ ఐఐటికి చాయిస్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ ప్రిఫరెన్స్ ఇచ్చేసారు ఐఐటీస్కి. సో మనకి లెఫ్ట్ అవుట్స్లో చూసుకున్నా కూడా మీరు టాప్ 500లో మంచి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంసెట్తోనే జాయిన్ అవుతారు. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది జేఎన్టీలో కూడా అండి, బిలో 50, బిలో 100 ర్యాంక్ స్టూడెంట్స్ మా దగ్గర చేరేవాళ్ళు.
జేఎన్టీలో. సో ఈ సంవత్సరం కూడా నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఐఐటికి ప్రిఫరెన్స్ ఇవ్వట్ల. వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ రాకపోతే ఐఐటీస్లో కూడా ఎన్ఐటీస్లో వాళ్ళు ఎంసెట్ ద్వారా జేఎన్టీలో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పద్ధతిలో ఉన్న టైంలో మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరం బిలో 500 ర్యాంక్స్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ మనకి ఇక్కడే జాయిన్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత లాస్ట్ ఇయర్ చాలామంది బయట యూనివర్సిటీస్కి డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే డిలే అవ్వడం. ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం లేదు మనకి. సో నా ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్ బయట యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కాలేజెస్లోనే చక్కగా సీట్లు వస్తాయి వాళ్ళకి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీ ఉస్మానియా ఇచ్చుకున్నా కూడా వాళ్ళు 500 ర్యాంక్స్ మ్యాక్సిమం 700-800 ర్యాంక్స్ వరకు ఫిల్అప్ అయిపోతాయి. ఆ తర్వాత వచ్చే ర్యాంక్స్ చూసుకుంటే మీరు 5,000 ర్యాంక్ వరకు 10,000 ర్యాంక్ వరకు మిగతా కాలేజెస్లో మంచి బ్రాంచెస్ వాళ్ళకి దొరుకుతాయి. ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ముఖ్యంగా ఈ 3 బ్రాంచుల్లో ఖచ్చితంగా సీట్ దొరుకుతుంది వీళ్ళకి. ఆ తర్వాత భయపడక్కర్లేదు, మెకానికల్ కూడా దొరుకుతుంది. అఫ్ కోర్స్ సివిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సివిల్లో జాయిన్ అవుతారు. సో ఈ ప్రమేయంలో మనం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏ విధమైనటువంటి భయం మీకు అక్కర్లేదు. అప్ టు 5,000 and 10,000 ర్యాంక్స్ వరకు కూడా ఐ కెన్ అష్యూర్ దెమ్ దట్ దే క్యాన్ బీ ఇన్ ది టాప్ 10 or 15 కాలేజెస్. అంటే దాదాపు మీరు అన్నట్టు 10,000 తీసుకుంటే ఇప్పుడు 50% మార్క్స్ 80% ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కేవలం 10,000 పైచిల్కు అంటే ఉన్నారు ఇంజనీరింగ్ లో ఇవాళ ఉన్న దీంట్లో. కొంచెం అదే అగ్రికల్చర్ ఇప్పుడు ఎంసెట్ అగ్రికల్చర్ తీసుకుంటే దాదాపు 18,000 మంది ఉన్నారు, 50% దాటి వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఆ విషయాన్ని అగ్రికల్చర్ విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఈ ఇంజనీరింగ్ వరకు వచ్చి ఉన్నారు. ఈ 50% అబోవ్ 80% మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఈ టాప్ 10 లేదంటే టాప్ తర్వాత పోయిన తర్వాత 15లో వాళ్ళకి కావాల్సుకున్న బ్రాంచ్ వస్తుందా, లేకుంటే కాంప్రమైజ్ చేసుకుని ఆ కాలేజీలో పోని నేను ఈసీఏ కోరుకున్నాను కానీ టాప్ 10 కాలేజెస్లో నాకు ఈసీఈ బదులు సివిల్ వస్తుంది అంటే చేరాలా, అంటే అక్కడ ఎట్లా బ్యాలెన్స్ చేసుకో? నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్లో ఫస్ట్ మనం కోరుకోవాల్సింది ఏంటంటే బ్రాంచ్ ముఖ్యం. సో మీరు బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఈ కాలేజెస్ అన్నింటిలో మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ అప్ టు 500 ర్యాంక్స్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టిన పద్ధతిలో, 500 to 1,000 ర్యాంక్స్ వాళ్ళు పెట్టే పద్ధతిలో, 1,000 నుంచి 5,000 ర్యాంక్స్ వాళ్ళు పెట్టే పద్ధతిలో చాలా తేడా ఉంటుంది. అది మనం ముందు గ్రహించాలి. సో నాకు ర్యాంకు 5,000, 6,000 వచ్చి కూడా నేను టాప్ కాలేజీలో జేఎన్టీలో జాయిన్ అవ్వాలని ఆప్షన్స్ పెట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీలో చేరాలని ఆప్షన్ పెట్టుకుంటే దానివల్ల దాన్ని ఎవరు హెల్ప్ చేయలేరు దానికి. కావున వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాలేజెస్కి ఆప్షన్స్ పెట్టుకుంటే 100% ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. ముఖ్యంగా ఈసీఈ, సిఎస్సి అండ్ ట్రిపుల్ బ్రాంచెస్లో చేరదలుచుకున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత విషయాలు మాట్లాడే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, నాగర్ కర్నూలు నుంచి రవి గారు. గుడ్ ఈవినింగ్ అండి రవి గారు. గుడ్ ఈవినింగ్ సార్, నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడాలి. చెప్పండి రవి, మీ డౌట్ ఏంటి? నాకు జేఎన్ఎంస్ ర్యాంక్ వచ్చేసి 36,000 వచ్చింది సార్. మళ్ళీ ఎంసెట్ లో వచ్చేసి 86,000 వచ్చింది మొన్న ఎంసెట్ లో. హలో చెప్పండి సార్. అయితే నేను ఏ కాలేజ్ లో ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని డౌట్ సార్, అదే ఏ కోర్స్ తీసుకోవాలని. ఓకే, మీ ర్యాంక్ 86,000 వచ్చిందండి? 86,000 ఎస్టీ కేటగిరీ సార్. మళ్ళీ అక్కడ జేఎన్ఎన్స్ లో వచ్చేసి 35,000 ఎస్టీ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఓకే రైట్ అండి మసూదన్న గారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎస్సీ కేటగిరీ ఎంసెట్లో 86,000 ర్యాంక్ వచ్చింది. తర్వాత జేఈ దీంట్లో 36,000 వచ్చింది. సో ఇప్పుడు ఆయన ప్రిఫరెన్స్ జేఈకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, జేఈకి ఆప్షన్ చేయాలా, లేకుంటే ఇక్కడ చేస్తే ఎస్సీ కేటగిరీ కింద 86,000 ర్యాంక్కి మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుందా? నా ఉద్దేశ్యం ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈకి ఇవ్వడం మంచిది. సారీ నేను ఎస్సీ అన్నాను, ఎస్టీ కేటగిరీ. కరెక్షన్. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈకి ఇవ్వడం మంచిది. జేఈలో ఆ ర్యాంకుకి ఏ బ్రాంచి ఏ కాలేజీలో వచ్చినా సరే, ఏ యూనివర్సిటీలో వచ్చినా సరే, ఎనీ ఐఐటి ఆర్ ఎన్ఐటి నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంటు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ల్యాబొరేటరీస్, ఫ్యాకల్టీ అండ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అందువలన ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈకి ఇవ్వడం. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉద్దేశం చూసుకుంటే మనం ఛాన్సెస్ ఉన్నాయి.
ఎస్టీ కేటగిరీ కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒక పర్టికులర్ బ్రాంచే నేను చదువుకోవాలి, జేఈ నాకు రాకపోయినా పర్వాలేదు, నేను జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఆ పర్టికులర్ బ్రాంచ్లో చదువుకోవాలని అనుకుంటే ఎంసెట్ ద్వారా టాప్ కాలేజెస్లో ట్రై చేయడం మంచిది. టాప్ కాలేజెస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎస్టీ కేటగిరీ ఉంది కాబట్టి జేఎన్టీయు, ఉస్మానియాలో డౌట్ఫుల్, అక్కడ రాదు. మిగతా కాలేజెస్లో రావడానికి ఛాన్సెస్ బాగా ఉన్నాయి. మసన్ రావు గారు, చాలామంది ఇప్పుడు పిల్లలు టాప్ 20 కాలేజీ వచ్చింది, 10,000 ర్యాంక్లో మీరు వస్తుంది అనుకుంటున్నారు. సపోజ్ అబ్బాయికి 8,000 ర్యాంకు లేదంటే 6,000 ర్యాంక్ వచ్చింది. ఆయన రేపు పొద్దున వెబ్ కౌన్సిలింగ్ పోయినప్పుడు ఆప్షన్స్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కాలేజీలో వెబ్సైట్లు చూస్తే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, అన్ని బాగుంటాయి, అన్ని చూడడానికి ఉంటుంది. కానీ నేను ఈ కాలేజీలో నేను సపోజ్ ట్రిపుల్ చేయాలనుకుంటున్నాను. ట్రిపుల్ చేయాలనుకుంటే టాప్ 20 కాలేజీలో ట్రిపుల్ఈకి సంబంధించి ఫెసిలిటీస్ కాలేజీని ఎట్లా ఉంది అంటే ఏమేమి చూడాలి, కాలేజీ అతన్ని ఎవరిని అడగాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అతనికి కరెక్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను ఈ విషయంలో ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలామంది పేరెంట్స్ పక్క నైబర్స్ యొక్క పియర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఏమనుకుంటారంటే వెబ్ కౌన్సిలింగ్లో నాకు ఈ కాలేజీలో వచ్చేస్తుంది, ఆ కాలేజీలో వచ్చేస్తుంది అని అనుకుంటారు. అది తప్పండి. వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ బిలో 10,000 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు కొన్ని మంచి కాలేజెస్కి వెళ్ళాలి. ఈ టాప్ 10 కాలేజెస్ చెప్పాను కదా ఇప్పుడు నేను, ఆ కాలేజెస్కి వెళ్ళి ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వాళ్ళకి నచ్చినటువంటి బ్రాంచ్ యొక్క ల్యాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యాకల్టీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి అక్కడ ఏంటంటే సీనియర్ ఇంతకుముందు చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు క్లియర్ పిక్చర్ ఇస్తారు. మాకు ఈ సబ్జెక్ట్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, మాకు ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి, ఇలాంటి పాజిటివ్ స్ట్రోక్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది తీసుకుని వాళ్ళు అలాగే 2-3 కాలేజీలు చూసిన తర్వాత వాళ్ళకే గ్రాస్పింగ్ అర్థమైపోతుంది, ఏ కాలేజీలో తను సూట్ అవుతారు అనేటువంటి తెలుస్తుంది. అప్పుడు ఆ కాలేజీ ఆప్షన్స్ని వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్ వస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అలా చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే పియర్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళ యొక్క మాటలు విని నాకు ఈ కాలేజీలో ఈ ర్యాంక్ వస్తుందని లాస్ట్ ఇయర్ తెలిసింది, సో ఈ ఇయర్ కూడా అక్కడే వస్తుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ అలా పెట్టుకుందాం అని ఒక కన్క్లూషన్కి వస్తారు. అలా చేయకూడదండి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి సలహా, ప్రతి స్టూడెంటు ప్రతి పేరెంటు వీలైనంత వరకు వాళ్ళు అనుకున్నటువంటి బ్రాంచ్లో సీట్ రావాలనుకుంటే పర్టికులర్ కాలేజెస్కి టాప్ 10-15 కాలేజెస్కి విజిట్ చేయడం మంచిది. ఇంకొక చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఏమన్నారంటే స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు చదువుతాడు, 4 సంవత్సరాల తర్వాత ఇవాళ జాయిన్ అవుతున్నాడు, 4 సంవత్సరాల తర్వాత ఆయన కోర్స్ అయిపోయి బయటకు వస్తాడు, టాప్ 10 కాలేజీలోనే చేరాడు అనుకో. పోయిన తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ చాలామందికి ట్రెడిషనల్ కోర్సెస్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ వీటికి ఉన్న అవకాశాలు వీటికి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఈసీఈ తర్వాత సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలన్నారు. సో ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం మారుతున్నాయి. లాస్ట్ 2 years తీసుకుంటే ఐటీలో రిక్రూట్మెంట్స్ అనేవి పెద్దగా లేవు, తర్వాత బహుశా ఉంటాయా, ఇవన్నీ దృష్టిలో తీసుకుంటే ఆప్షన్ తీసుకుంటప్పుడు 4 ఏళ్ల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మనం నిర్ణయించుకొని వాళ్ళ ఆ కోర్సు ఆ ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఇంజనీరింగ్ మెడిసిన్ లాగా చాలామంది ఎంటెక్ పోకుండా ఇంజనీరింగ్ కాగానే ఉద్యోగం చేరే వాళ్ళు చాలామంది చేరే వాళ్ళే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎట్లా బేరీజ్ వేసుకోవాలి, 4 సంవత్సరాల తర్వాత నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకున్న ఆపర్చునిటీస్ అన్నాయి, ఎట్లా దాన్ని ఎస్టిమేట్ చేయాలి, ఎట్లా ఆ కోర్సుని తీసుకోవాలి. నేను లాస్ట్ 10 years చెక్ చేస్తే మనం ఇప్పుడు నేను చూసిన స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇది ఈసీ బ్రాంచ్ వాళ్ళు అవనండి, సిఎస్సి అవనండి, ట్రిపుల్ అవనండి, ముఖ్యంగా ఐటీ, ఈ 4 బ్రాంచుల వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే మీరు సాఫ్ట్వేర్ కంపెనీ చాలా కాలేజెస్కి రాలేదు, ముఖ్యంగా టాప్ 10 కాలేజెస్కే వచ్చారు వాళ్ళు. మిగతా కాలేజెస్కి అసలు ఆప్షన్సే దొరకలే వాళ్ళకి. తర్వాత ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనేప్పటికీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది, 1:100, 1:200 వస్తున్నారు. సో ఇటువంటి సినారియాలో నేను చెప్పే సలహా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఐటీ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రిఫర్ చేయడంలో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈసీఈ స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కోర్ సబ్జెక్ట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోర్ బ్రాంచెస్లోనే జాబ్స్ ట్రై చేయడం చాలా ఉత్తమం. అది వాళ్ళకి ఎప్పటికైనా ఫ్యూచర్లో అదే వాళ్ళకి మంచి బ్రాంచ్. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీ వాళ్ళు, ఉస్మానియా వాళ్ళు వచ్చి వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు,
2 years పనిచేసామండి ఇన్ఫోసిస్లో, విప్రోలో పనిచేసామండి, ఆ జాబ్ మాకు సూట్ కావట్లేదు, ఆ టైప్ ఆఫ్ వర్క్ మేము చేయలేకపోతున్నాం, నేను ఈసీఈలో గ్రాడ్యుయేట్ అయ్యాను, ట్రిపుల్ఈలో గ్రాడ్యుయేట్ అయ్యాను, చేస్తున్న వర్క్ డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు నేను ఎంఎస్కి వెళ్ళాలనిపిస్తుంది అనేటువంటి స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. ఎస్పెషల్లీ గర్ల్స్లో కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే సలహా, గర్ల్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీరు ఎంఎస్ కానీ ఏదైనా చేయదలుచుకుంటే బీటెక్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోండి ఎంఎస్ కోర్స్కి ఆర్ ఎంటెక్ కోర్స్కి. అంతేగాని ఒక 2 years ఇన్ఫోసిస్లోనూ విప్రోలో జాబ్ వచ్చింది కదా అని ఫస్ట్ జాయిన్ అయిపోయి అక్కడ రిగ్రెట్ అయ్యి మళ్ళా ఎంఎస్లో చేరి మళ్ళీ మీరు బేసిక్ జాబ్లోనే చేరాలి. సో మీకన్నా జూనియర్స్ మీకు సీనియర్స్ అయిపోతారు కంపెనీలో. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. నేను చెప్పే సలహా ఏంటంటే అందువలన ఈసీఈ స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కోర్ గ్రూపులో ఉన్నటువంటి కంపెనీస్కి ట్రై చేయడం చాలా ఉత్తమం. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఐటీ స్టూడెంట్స్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ ప్రిఫర్ చేయడం మంచిది. మరొక కాలర్ ఉన్నారు జనగాం నుంచి, నవీన్ గారు. గుడ్ ఈవినింగ్ నవీన్. గుడ్ ఈవినింగ్ సార్. మీ డౌట్ ఏంటి? సార్ మా అక్కకు 25,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఆమె ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని. ఇంజనీరింగ్లోనా? ఇంజనీరింగ్ సార్. యా. రిజర్వేషన్ ఏమైనా ఉందా? రిజర్వేషన్ ఏం లేదు సార్. ఓకే. ఓసీ ఓపెన్ కేటగిరీలో. ఓపెన్ కేటగిరీ యాదవ్. యా, ఓసీ. సార్ 20,000 వచ్చింది అమ్మాయి. సో అమ్మాయిలకి కొంచెం ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది అమ్మాయిలకు ఉంటుంది. సో 10,000 వచ్చిన అబ్బాయికి 20,000 వచ్చిన అమ్మాయికి దాదాపు ఒకటే వచ్చే అవకాశం ఉంటుందా? 20,000 ఇప్పుడు నేను అడిగిన దాని ప్రకారం మంచి కాలేజీలో ఏ బ్రాంచ్లో వచ్చే అవకాశం ఉంటుంది మీ అనుభవం దృష్టి? తను ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ ప్లస్ 25,000 ర్యాంక్ వచ్చింది. 20,000 ర్యాంక్ 20,000 ర్యాంక్ వచ్చింది. సో నా ఉద్దేశంలో ఆమెకి టాప్ 15 కాలేజెస్లో దొరికిపోతుంది ఇప్పుడున్నటువంటి సినారియాలో. టాప్ 15లో అంటే చాలా మంది ఈసీ ఆప్షన్ ఇస్తారు. ఈసీ కాకుండా టాప్ 15లో అమ్మాయి కాబట్టి ఆమెకు ప్రిఫరెన్స్ సిఎస్సి లాంటిది దొరుకుతుంది. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి ఆప్షన్, వెబ్ ఆప్షన్ పెట్టాలి. సెకండ్ ఆప్షన్ ఈసీ పెట్టుకోమనండి. థర్డ్ ఆప్షన్ ఐటీ, ఫోర్త్ ఆప్షన్ ట్రిపుల్ ఈ. ఇలా పెట్టుకుంటే 4 బ్రాంచెస్, తర్వాత మెకానికల్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా 5 బ్రాంచెస్ చూసుకొని కాలేజెస్ అయితే నా ఉద్దేశం వీళ్ళకి ఖచ్చితంగా టాప్ 15 కాలేజెస్లో ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. సో డౌట్ లేదు. మసూన్ రావు గారు, చాలామంది అంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక 6,000, 7,000 ర్యాంక్, 10,000 ర్యాంక్ అనుకున్నాం. వస్తే టాప్ 15 కాలేజీలో ఏదో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో డీమ్డ్ యూనివర్సిటీ అనేవి చాలా చోట్ల వచ్చినాయి. మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి డీమ్డ్ యూనివర్సిటీస్. అంటే డీమ్డ్ యూనివర్సిటీలో చేరితే ఫ్యూచర్ బాగుంటుంది అన్నది పేరెంట్స్లో ఉంది. అంటే మేబీ ప్రమోషన్ డీమ్డ్ యూనివర్సిటీస్ చేసుకున్నది కొంచెం ఫీజు ఎక్కువైనా కానీ అట్లాంటి వాళ్ళ పేరెంట్స్కి లేదంటే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే, అంటే ఒకవేళ టాప్ 15 కాలేజీలో వస్తే ఇక్కడ చేరడం బెటరా, లేదంటే ఆప్ తీసుకొని డీమ్డ్ యూనివర్సిటీలో పోయి చేరితే బెటరా? డీమ్డ్ యూనివర్సిటీస్ అనేవి ఫెసిలిటీస్ వైజ్ చూస్తే ఖచ్చితంగా మన టాప్ 10 కాలేజెస్ ఫెసిలిటీస్ అక్కడ ఈక్వల్గానే ఉన్నాయి. ఫ్యాకల్టీ స్ట్రక్చర్ కూడా మనకి ఈక్వల్గానే చేస్తున్నారు వాళ్ళు. కానీ నేను చూసింది ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో చదువుకున్నటువంటి పిల్లల్లో ఆప్షన్స్ వైజ్ చూస్తే వాళ్ళకి బెటర్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి. ఇది హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ, తర్వాత ఎందుకంటే కాంపిటేటివ్గా స్టూడెంట్స్ కొంచెం మంచి స్టూడెంట్స్ కనిపిస్తున్నారు అక్కడ. కానీ నా సలహా ఏంటంటే మన తెలంగాణ స్టేట్లో ఇక్కడ పాస్ అయిన పిల్లలు, మన చదువుతున్న పిల్లలు ఇక్కడ ఖచ్చితంగా మన కాలేజీలో చేరితే బాగుంటుంది. ఎందువల్లంటే మనం ఏ విషయంలోనూ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇన్ఫీరియర్గా లేము. ఫెసిలిటీస్ వైజ్ కానీ, ఫ్యాకల్టీ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఎక్కడ మనం ఇన్ఫీరియర్గా లేము. ఇటువంటి పరిస్థితుల్లో మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో చదివి చేయాల్సింది. ఎందుకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంత డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. పీజీ లెవెల్, మాస్టర్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఖర్చు పెట్టి మనం మంచి యూనివర్సిటీస్లో, అమెరికన్ యూనివర్సిటీస్లో కానీ, యూరోపియన్ యూనివర్సిటీస్లో కానీ ట్రై చేయడంలో తప్పు లేదు. బట్ బ్యాచిలర్స్ లెవెల్లో, యూజీ లెవెల్లో బయటకు వెళ్ళాల్సినంత అవసరం లేదని నా నమ్మకం. ఒకవేళ ఇప్పుడు ఈసారి దీంట్లో ఒక 30,000 దాటి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్, 40,000 దాటి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు చాలా ఉంటుంది, ఎగ్జామ్స్ అటెన్షన్లో ఫెయిల్ అయి ఉంటారు, వాడికి ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంటుంది. అట్లాంటప్పుడు
ఒక ఇది చేసుకొని ఒక మామూలు యావరేజ్ కాలేజీలో చేరి ఆయనకు కావాల్సిన కోర్సులో చేసి ఇంజనీరింగ్ చేయడం బెటర్ అంటారా, లేక ఒకవేళ లాంగ్ టర్మ్కి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అయితే బాగుంటుందా? ఒకవేళ లాంగ్ టర్మ్కి వెళ్తే ఎట్లాంటి ఫ్యాకల్టీ, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు ఐఐటి అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు చాలామంది, వాడికేమో ఎంసెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వీళ్ళేమో ఐఐటి చేయమంటారు తల్లిదండ్రులు. ఇట్లాంటి స్టేట్లో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలంటే ఇక్కడ చేరితే బెటర్ అంటారా, లేదంటే రేపు పొద్దున్న లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళి మంచి దాంట్లో చేరాలంటే అప్పుడు ఐఐటికి వెళ్ళాలంటే ఎట్లా చూసుకోవాలి, లేదంటే ఎంసెట్కి ప్రిపేర్ కావాలంటే ఎలా ఉండాలి, లేదంటే ఏఐట్రిపుల్కి ప్రిపేర్ కావాలంటే ఎట్లా ఉండాలి? ఈ కన్ఫ్యూషను గత 20 సంవత్సరాల నుంచి పేరెంట్స్ మైండ్లో ఉండిందండి. ఎప్పుడైతే ర్యాంకు కొంచెం ఇన్ఫీరియర్గా వచ్చిందో లాంగ్ టర్మ్ ట్రై చేస్తారు వాళ్ళు. ఈ లాంగ్ టర్మ్ ట్రై చేస్తున్న వాళ్ళల్లో నేను చూశాను చాలామందిని, వాళ్ళకి 1 year మొత్తం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ సీరియస్నెస్ కనబడలా. నేను 80% ఆఫ్ ది స్టూడెంట్స్లో ఆ సీరియస్నెస్ లేదు, బట్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్లో ఉంది ఆ సీరియస్నెస్. ఆ 20% స్టూడెంట్స్ వాళ్ళు బేసికలీ దే ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. సమ్హౌ దే డిడ్ నాట్ గెట్ ఎ ర్యాంక్ ఇన్ ఎంసెట్ బికాస్ వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ యొక్క పుష్తో ఐఐటి గ్రూప్లో జాయిన్ అవుతారు, జేఈఈ గ్రూప్లో. యాక్చువల్లీ వాళ్ళు దానికి ఫిట్ కారు. అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నేను చెప్పే సలహా చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోగానే 11th grade వాళ్ళు రియలైజ్ చేయాలి, ఏది మా స్టూడెంట్కి అంత ఐక్యూ లెవెల్ ఉందా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఐఐటి పేపర్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాడు అనే అసెస్మెంట్ చేసి వెంటనే వాళ్ళని ఎంసెట్కి షిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా ఫలితం బాగా ఉంటుంది. కానీ చాలామంది అది చేయరు. చేయక ఏం చేస్తారంటే బాగానే పికప్ అవుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో సెకండ్ ఇయర్ కూడా ఐఐటికి ప్రిపేర్ చేస్తారు. అంటే ఒకవేళ ఐఐటికి ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఎంసెట్లో వేస్తే పిల్లోడు చదువుతున్నాడేమో బయట వాళ్ళు చెప్పుకోవడం ఇబ్బంది అని తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ వలన చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్తో సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో తర్వాత మాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటే, మేము అనవసరంగా 2 years చదివించామండి ఐఐటి, యాక్చువల్లీ ఎంసెట్కి పెట్టుంటే అతన్ని మంచి ర్యాంక్ వచ్చేది మా పిల్లాడు, యాక్చువల్లీ మంచి స్టూడెంట్ వాడు, అయినా కూడా మేము డిప్రైవ్ చేసాము, ఇది మా తప్పే అని అన్నా. సో ఇటువంటి పరిణామంలో మనం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఫస్ట్ జాయిన్ అయిపోయి 1 year వేస్ట్ చేసుకోవడం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూజీ లెవెల్లో 1 year వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఏంటంటే పరిస్థితి, మేము చదువుకుంటున్నప్పుడు కాలేజీలు 3, 4 ఉండేవి, అందువల్ల లాంగ్ టర్మ్ చేయాల్సి వచ్చేది, ఎందుకంటే అన్ని సీట్లు లేవు. సో అందువల్ల ఖచ్చితంగా మేము ఏం చేసేవాళ్ళం అంటే రిపిటేషన్ ఆఫ్ ద కోర్స్ చేయాల్సి వచ్చేది చాలామంది మా బ్యాచ్ల్లో. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. యూజీ లెవెల్లో మనకు కావాల్సింది ఏంటంటే డిస్టింక్షన్స్తో పాస్ అవ్వాలి. ఈ డిస్టింక్షన్స్తో పాస్ అవ్వాలి అంటే ఏ కాలేజీలో వాళ్ళకైతే సీట్ వస్తుందో స్టూడెంట్ యొక్క క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. అతను కనుక ఈవెన్ 30th ర్యాంక్ 40th ర్యాంక్ కాలేజీలో చేరినా కూడా కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఖచ్చితంగా వాడు సిన్సియర్గా చదివాడు అంటే ఐ థింక్ వాడికి ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు. అతను కూడా ఏ టాప్ 10 కాలేజెస్లో చదువుకున్న స్టూడెంట్తో కంపీట్ చేసి రేపు మాస్టర్స్ డిగ్రీకి వెళ్ళచ్చు అతను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఇది ఎంసెట్లో ర్యాంకులు వచ్చి కన్ఫ్యూజన్లో ఉన్న విద్యార్థులకి ఒక చిన్న ప్రయత్నం. V6 మీలో కన్ఫ్యూషన్లో మీకు సందేహాలను తీర్చడం కోసం ప్రయత్నం చేసిన ఇది మీరు అభినందిస్తారనుకుంటాం. ఇది 7 PM స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.